సభకు నమస్కారం. సుశీలా నారాయణ రెడ్డి గారి పేరుతో ఏర్పాటైన ఈ ట్రస్ట్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీల కృషిని, పాత తరాలలో జరిగినటువంటి కృషిని స్మరించుకుంటూ ఒక స్త్రీల చరిత్ర నిర్మాణం చేసుకుంటూ వస్తున్నదని నాకు అనిపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే స్త్రీల చరిత్ర అనేది చాలా మొదటి దశలో ఉంది. ఆ మొదటి దశలో ఉన్నటువంటి స్త్రీల చరిత్ర రచనకు, స్త్రీల చరిత్ర నిర్మాణానికి మనం కావలసినటువంటి ముడి సరుకుల్ని చాలా చాలా చోట్ల నుంచి పోగు చేసుకోవాల్సి ఉంది. అలా పోగు చేసుకోవటానికి ఇలాంటి సమావేశాలలో ప్రసంగాలు ఏర్పాటు చేసి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ సభ్యులందరూ సహకరిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఈరోజు ఈ సమావేశం చాలా ఆహ్లాదకరంగా, అందంగా, మంచిగా మొదలైంది. ఇందులో సంగీత రంగం గురించి నేను మాట్లాడాలి. సంగీత సాహిత్య సమలంకృతే అని నారాయణ రెడ్డి గారి పాట గుర్తొస్తుంది. సంగీతం గురించి మాట్లాడటానికి నాకున్న అర్హతలు, అందులో బెంగళూరు నాగరత్నమ్మ గారి గురించి, అంతటి విదుషీమణి గురించి, తర్వాత నైనాదేవి గారి అంతటి విదుషీమణి గురించి నాకున్నటువంటి అర్హత ఏంటి మాట్లాడటానికి అని మీకు అందరికీ సందేహం రావచ్చు. ఎవరో సంగీతజ్ఞులు, సంగీత పాండిత్యం కలిగిన వాళ్ళు మాట్లాడాల్సినటువంటి విషయాన్ని. అయితే మహిళావరణం అనేటటువంటి స్త్రీల చరిత్ర నిర్మాణానికి సంబంధించిన పుస్తకం ఒక 3 సంవత్సరాల పరిశోధనలో అస్మిత నుంచి తీసుకువచ్చినప్పుడు బెంగళూరు నాగరత్నమ్మ గారి గురించి కూలంకషంగా తెలుసుకొని ఆమె చరిత్రను, ఆవిడ వేదనను, ఆవిడ చేసిన పోరాటాలను అన్నింటిని గురించి అధ్యయనం చేసిన ఒక అనుభవం నాకుంది. అలాగే బెంగళూరు నాగరత్నమ్మ గారి అంతరంగాన్ని ఒక చరిత్ర స్వరంగా రాసి దానిని ప్రముఖ నటి పావలా శ్యామల గారి చేత అభినయింపచేసినటువంటి ఇది కూడా అనుభవం కూడా నాకున్నది. తర్వాత త్యాగరాజ ఆరాధనోత్సవాలలో బెంగళూరు నాగరత్నమ్మ గారిని ప్రతి సంవత్సరము తలుచుకునేటటువంటి ఒక ఆత్మీయ అనుబంధము ఉన్నది. అది నాకున్న అర్హత. ఇక నైనాదేవి గారి గురించి, ఆవిడ ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు. ఆమె గురించి మాట్లాడటానికి నాకున్న అర్హత, నయనాదేవి గారి గురించి విద్యారావు గారు, ఆవిడ కూడా చాలా ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు, ముఖ్యంగా టుమ్రీ గాయని. టుమ్రీ సంగీతాన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినటువంటి విద్వాంసురాలు. ఆవిడ ఒక పుస్తకం రాశారు. విద్యారావు గారి గురువు నయనాదేవి. తన గురువు గారి గురించి ఆవిడ హార్ట్ టు హార్ట్ అనే పుస్తకం ఇంగ్లీష్లోకి రాస్తే దాన్ని నేను తెలుగులోకి అనువదిస్తూ వాళ్ళిద్దరితో ప్రేమలో పడ్డాను, విద్యారావు గారితోనూ నయనాదేవి గారితో. ఆ ప్రేమే నాకున్నటువంటి అర్హత ఈ వాళ్ళిద్దరి గురించి మాట్లాడటానికి. అంతకు మించి సంగీతంలో నాకు ఎలాంటి అర్హత లేదు. చరిత్రకి సంబంధించినటువంటి అర్హత మాత్రం ఉన్నదన్నమాట. విద్యారావు గారు మనతోనే ఇక్కడే ఉన్నారు. వారు ఇక్కడ ఈ సభలో మనందరి మధ్యలో అంతటి మహావిద్వాంసురాలు ఉండటం అనేది చాలా ఆనందకరంగా ఉంది. రియల్లీ వెరీ హ్యాపీ. ఇక బెంగళూరు నాగరత్నమ్మ గారిని గురించి మాట్లాడటం అంటే కేవలం సంగీతం గురించి మాట్లాడటం కాదు, అది ఒక చరిత్ర గురించి మాట్లాడటం. మన దేశం 19వ శతాబ్దంలో చివరి భాగంలో ఎలాంటి మార్పులకు గురైందో, ఒక్కొక్క రంగంలో, ఒక్కొక్క వృత్తిలో వలస పాలకులు ఎలా చొరబడ్డారో, ఆ వృత్తులను ఎట్లా తమ స్వాధీనం చేసుకోవాలని చూశారో, ఆ చరిత్రనంతా తవ్వి తీయటమే బెంగళూరు నాగరత్నమ్మ గారి జీవితం గురించి మాట్లాడటం అంటే. ఆమె దేవదాసి కులంలో పుట్టిందని మనందరికీ తెలుసు. 1872లో ఆవిడ వకీల్ సుబ్బారావు, పూతులక్ష్మిల కుమార్తెగా జన్మించింది. అయితే
దాంట్లో ఉన్నటువంటి ఒక అదృష్టం ఏమిటంటే దేవదాసి కులంలో పుట్టడం వలన సంగీతం, నృత్యం, సాహిత్యం, సంస్కృత భాష ఇవన్నీ నేర్చుకునేటటువంటి అవకాశం ఆ రోజుల్లో వాళ్ళకే ఉంది, ఇంకెవరికి లేదు. మామూలు ఉన్నత కుటుంబ స్త్రీలు ఎవ్వరికీ కూడా లేని అవకాశం వాళ్ళకి కళా ప్రపంచంలో మునిగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని బెంగళూరు నాగరత్నమ్మ సహజంగానే తీసుకుని ఎట్లా తను తయారైంది, ఎట్లా చరిత్రను తయారు చేసింది అనేటటువంటిది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ఆమె పుట్టి పెరిగేటటువంటి క్రమంలో దేవదాసీల ప్రాభవం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే బ్రిటిష్ పాలకులు తమ దేశంలో అంతకుముందు మొదలుపెట్టినటువంటి సాంఘిక పవిత్రతా ఉద్యమం అనేదాన్ని మన దేశంలోకి తీసుకొచ్చారు. సాంఘిక పవిత్రతా ఉద్యమం అని పారిశ్రామిక విప్లవం సమయంలో అక్కడ ఇంగ్లాండ్లో మొదలై వాళ్ళు ఒక నీతి నియమాలకు సంబంధించి కొన్ని ఇవి పెట్టుకున్నారు. అంటే అంతకుముందు మనకు ఉన్నటువంటి అర్థాలన్నింటినీ మార్చివేశారు. ఉదాహరణకు మీకు అందరికీ షాకింగ్ కలిగించేటటువంటి మాటే కానీ వ్యభిచారం అనేటటువంటి పదానికి ఇప్పుడున్న అర్థం లేదు. అప్పుడు వ్యభిచారం అంటే అప్పట్లో సంతానోత్పత్తికి అవతల జరిగేటటువంటి లైంగిక క్రియ. దానికి ఇప్పుడున్న స్టిగ్మా కానీ ఇప్పుడున్నటువంటి ఇవి కానీ ఏమి లేవన్నమాట. అయితే ఈ విక్టోరియన్ మొరాలిటీ సాంఘిక పవిత్రతా ఉద్యమంలో వచ్చినటువంటి నీతులు ఏవైతే ఉన్నాయో అవి ఈ మొత్తం ప్రపంచాన్నంతటినీ ఒక మార్పుకు గురి చేశాయి. మన దేశానికి వలస పాలకుల ద్వారా వచ్చాయి. మన దేశంలో దేవదాసి వ్యవస్థ అప్పటికి కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నది. దేవదాసీలు దేవాలయాలలో పాడుతూ నృత్యం చేస్తూ వాళ్ళకు ఆ దేవాలయానికి సంబంధించిన ఆస్తులలో లేకపోతే దానిలో భాగం ఉండి వాళ్ళ భాగాన్ని వాళ్ళ వనరుల్ని వాళ్ళు అనుభవిస్తూ గౌరవంగా జీవించేవారు. అలాగే ఆనాటి పాలకుల ప్రాపకం కూడా వాళ్ళకి, పోషణ కూడా వాళ్ళకి దొరికేది. అలాంటి దేవదాసి వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళకి అసలు అర్థం కాలేదు. సరే, అర్థం కాకపోతే అర్థం చేసుకోవటానికి ప్రయత్నించవచ్చు, కానీ ప్రయత్నించేంత అర్థం చేసుకునేంత సహనం వాళ్ళకి లేదు. వాళ్ళకేంటి, ఈ భారతదేశంలో ఉన్నవన్నీ తప్పు పద్ధతులే, వీళ్ళంతా అనాగరికులు, వీళ్ళ పద్ధతులన్నీ అనాగరికమైనవి, వీటన్నిటినీ మనం చాలా మంచిగా మార్చాలి, వీళ్ళని మంచి అనాగరికులు, అవినీతి పరులు, నానా దుర్గుణాలతో భ్రష్టు పట్టిపోయిన భారత జాతిని మనం ఉద్ధరించాలి అని ఆ బ్రిటిష్ వాళ్ళు పూనుకున్నారు. వాళ్ళకి కళ్ళల్లో ఈ దేవదాసి వ్యవస్థ ఎప్పుడైతే పడిందో ఎట్లా వీళ్ళని తమ దీనిలోకి తీసుకొచ్చుకోవటం, నిజంగా సంస్కరించటం అనేదైతే పోనీ ఏదో అనుకోవచ్చు, కానీ వాళ్ళ అసలు ఇదేంటంటే భారతదేశం భిన్నత్వంతో కూడినది. అనేక జాతులు, మతాలు, కులాలు, వృత్తులు ఉన్న సమూహాలు ఉన్నాయి. ఈ సమూహాలన్నీ ఎంతో కొంత స్వతంత్రంతో తమ అస్తిత్వాన్ని తాము నిలుపుకుంటూ ఇది వేల సంవత్సరాలుగా వచ్చాయి. అట్లా వేల సంవత్సరాల నుంచి తమ అస్తిత్వాలతో వచ్చినటువంటి ఈ సమూహాలని మొత్తంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, అందరినీ ఒకే దీనిలోకి తీసుకొచ్చేయాలి. అలాగే వాళ్ళు వేరుగా ఆదాయం సంపాదించుకుంటున్నారు. ఆ ఆదాయం మీద ఎట్లా పన్ను వేయాలి, ఆ పన్ను నుంచి ప్రభుత్వం ఎట్లా ఆదాయాన్ని పొందాలి, ఇవన్నీ దేవదాసీల స్వాధీనంలో ఉన్నటువంటి పొలాలన్నింటినీ ఎట్లా స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళ ఆస్తులను ఎట్లా స్వాధీనం చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ లోపలున్నాయి. లోపలుండి ఆ వ్యవస్థని రద్దు చేయటానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో ఈ బెంగుళూరు నాగరత్నమ్మ జీవితం అనేక ఆటుపోట్లకి గురైంది. ఈవిడ జీవితాన్ని రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి, రెండు పార్శ్వాలుగా. మొదటిది, ఆవిడ సాటిలేని సంగీత శిఖామణి, అందులో సందేహం లేదు. చిన్నప్పటి నుంచి, అంటే మొట్టమొదటి తండ్రి వకీలు సుబ్బారావు అయినా తర్వాత ఆయన ఆశ్రయం నుంచి
గిరిపట్ట తిమ్మయ్య గారి ఆశ్రయంలోకి వాళ్ళ తల్లి వెళ్ళటంతో మొట్టమొదట గిరిపట్ట తిమ్మయ్య దగ్గర ఆవిడ సంస్కృతము సంగీతము నేర్చుకోవటం మొదలెట్టింది. తర్వాత మునుస్వామి గారి దగ్గర వయలిన్ నేర్చుకున్నది. తర్వాత నాట్యం నేర్చుకున్నది, భరతనాట్యం. వీటన్నిటితో ఆవిడ తన రంగంలో చాలా అవరోధాలు వస్తున్నాయి, అయినప్పటికీ ముందుకు దూసుకెళ్తోంది. ఎన్ని కచేరీలు చేసిందో చెప్పలేం మనం. ఆవిడ కచేరీలు అంటే ఎంత అభిమానం ఆ రోజుల్లో ఉండేదో కూడా మనందరం చరిత్ర వినేటటువంటి దీనిలో ఉన్నాం. దాదాపు 1236 కచేరీలు ఒక 30 సంవత్సరాల్లో ఆవిడ చేసింది. భారతదేశం అంతటాను, శ్రీలంకలో కూడా. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఆవిడ ఇంకొక పక్క తనకు భాష వచ్చు, సంస్కృత భాష వచ్చు, తెలుగు భాష వచ్చు, కన్నడ భాష వచ్చు, తమిళ భాష వచ్చు. ఇన్ని భాషల్లో తన పాండిత్యంతో పుస్తకాలు కూడా రాసింది. ఆ రాసినటువంటి పుస్తకాలు తెలుగులో మద్యపానము అనే ఓ పుస్తకం రాసింది. త్యాగరాజ అష్టోత్తర నామావళి అని సంస్కృత భాషలో రాసింది. తమిళ భాషలో ఇంకొక పుస్తకం రాసింది. తమిళ భాషలో రాసిన పుస్తకం పేరు ఒక్క నిమిషం. పంచీకరణ బౌద్ధిక అంటే ఈమె ఎంత మేధావి అంటే స్త్రీలను మేధావులుగా ఒప్పుకోరు, ఎవరు గుర్తించరు. బెంగుళూరు నాగరత్నమ్మ అంటే ఒక గాయని, బట్ షీ ఈజ్ ఎన్ ఇంటలెక్చువల్ ఆఫ్ హై క్వాలిటీ. అంత ఇంటలెక్చువాలిటీని ఆవిడ ఈ రంగంలో కూడా తీసుకొచ్చి ఆవిడ చేసిన ఇంకొక పని ఏంటంటే ముద్దుబళని రాసిన రాధికా స్వాంతన కావ్యాన్ని, అది సరైన ప్రతి లేదప్పుడు, ఆ సరైనటువంటి ప్రతిని తయారు చేసింది. ఎన్నో ప్రతులు ఆవిడ పెట్టుకుని దగ్గర వీటిలో సరైనది ఏది అని తను నిర్ధారించుకుని ఒక మేలు ప్రతిని తయారు చేసింది. ఆ మేలు ప్రతిని తయారు చేయటం అంటే ఏంటో ఇక్కడ తెలుగు పండితులు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అంటే చాలా కావ్యాల్ని చాలామంది ఉద్దండ పండితులు పరిష్కరించారు. ఆ పరిష్కరించటానికి ఎంత భాషా ప్రావీణ్యం కావాలి, ఎంత సాహిత్యానుభవం కావాలి. ఈ కవి రాసినటువంటి కాలానికి ముందున్న కవుల కావ్యాలన్నీ కూలంకషంగా తెలియాలి. ఈ కవయిత్రి రాస్తున్నటువంటి అప్పుడు వాడుకలో ఉన్న పదాలేమిటో తెలియాలి. అలాగే ఈవిడ ముందు పద్యాలకి వెనక పద్యాలకి తేడాలు ఉన్నాయా, ఉంటే అది ఏది అయి ఉంటుంది అని చెయ్యాలి. ఇవన్నీ చేసి ప్రచురించిన తర్వాత దాన్ని విమర్శించటానికి పండిత ప్రకాండులందరూ కాచుకుని ఉంటారు. ఎవరికైనా ఉండేది, పురుషులకైనా ఉంటుంది, స్త్రీలకి ఇంకా ఉంటుంది. వాళ్ళందరూ ఇది తప్పు, ఈవిడ ఈ పద్యం ఇట్లా ఎందుకు పరిష్కరించింది అని విమర్శలు చేసే వాళ్ళందరికీ సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. ఆ పని అంతటిని ఆవిడ ఒంటి చేత్తో తయారు చేసి ఒక కావ్యాన్ని పరిష్కరించి ఇచ్చింది. నిజంగా నాకు తెలిసి ఇంకొక స్త్రీ ఎవ్వరూ ఇట్లాంటి పని చెయ్యలేదు. ఆమె తెలుగు సాహిత్యంలో ఇట్లా ఒక కావ్యాన్ని పరిష్కరించి మేలు ప్రతి తయారు చేసి ప్రచురించినటువంటిది బెంగుళూరు నాగరత్నమ్మ గారే. అయితే బెంగుళూరు నాగరత్నమ్మ గారి పనికి పూనుకోవటానికి ఒక చిన్న కారణం కూడా ఉంటుంది. ఆవిడకి చాలా ఆత్మాభిమానం ఎక్కువ. తన కులం, తన వృత్తి, వీటి పట్ల చాలా ఆవిడికి అభిమానం, ఆత్మగౌరవం. వీరేశలింగం పంతులు గారు మనందరికీ ప్రాతస్మరణీయుడు, స్త్రీలకి ఎంతో చేసిన ఆయన కవుల చరిత్ర వ్రాస్తూ ముద్దుబళని గురించి ఏం రాశారంటే, రాధికా స్వాంతనం రాసింది ఈవిడ అని ఆవిడని గురించి సంబోధన కూడా బాగోలేదు. ఇది అని సంబోధించాడు. ఇది వ్యభిచారమే వృత్తిగా గల జారిణి అగుటచే శృంగారమను పేర పచ్చి సంభోగ వర్ణనలు చాలా పచ్చిగా చేసింది అని చెప్పి ఏకవచనంలో కవులను ఎవరిని వీడు అనలేదు ఆయన, కానీ ముద్దుపడలని మాత్రం ఇది అన్నాడు. ఇది అని ఆవిడ జారిణి, వ్యభిచారం, వేశ్య ఇన్ని పదాలు వాడాడు. అది బెంగుళూరు నాగరత్నమ్మ గారికి చాలా
కోపము తెప్పించుండొచ్చు. దాంతో ఆవిడ తనొక ముందు మాట రాస్తూ ఆవిడేమని సమాధానం ఇచ్చిందంటే వీరేశలింగం గారికి, అగ్ని సాక్షిగా ఒక మగనిని పెండ్లి ఆడి వేరొకనితో పోవుట జారత్వం అనిపించుగాను కానీ వేశ్య జారిణి కాదు. బ్రహ్మ సృష్టి నాటి నుండి ఉన్న ఈ వృత్తి యొక్క వివరాలన్నీ వాత్సాయన కామసూత్రము తెలిసినటువంటి వారికి, చదివినటువంటి వారికి శుభ్రంగా తేట తెల్లమవుతాయి అని వీరేశలింగం గారిని ఎదిరించటం అంటే ఆ రోజుల్లో మాటలు కాదు. ఆయన ఎక్కడున్నాడు, ఎంత ఆరాధన ఆయన గురించి. అట్లాంటి అప్పుడు ఈవిడ అది ముందు మాటలో రాసేసి ఆ పుస్తకం ప్రచురించింది. ప్రచురిస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. వెంటనే ఆ పుస్తకం అశ్లీలమైన పుస్తకం అని కేసు పెట్టి దాన్ని నిషేధింపజేశారు. వావిళ్ళ రామస్వామి శాస్త్రి అండ్ సన్స్ వాళ్ళు ప్రచురించారు. వాళ్ళ దగ్గర ఉన్న కాపీలన్నీ తగలబెట్టించేశారు. అంటే ఒక స్త్రీల లైంగికత్వాన్ని అర్థం చేసుకోవటంలో స్త్రీలు ఎట్లా ఆలోచిస్తారు అనేది దానికి అప్పుడు బొత్తిగా కొంచెం కూడా సెన్సిటైజేషన్ అవ్వలేదు. అందువల్ల ముద్దుబళని రాసింది అది సంభోగ శృంగారం, పెద్దన రాస్తే అది గొప్ప శృంగారం, శ్రీనాథుడు రాస్తే ప్రబంధ శృంగారం, ఇంకెవ్వరు రాసిన పారిజాతాభరణంలో ఉన్నది, లేకపోతే రామరాజభూషణుడు రాసింది, వాళ్ళందరివి గొప్ప గొప్ప శృంగార కావ్యాలే. కానీ విజయ విలాసం అన్నీ శృంగార కావ్యాలే. కానీ ముద్దుపళని స్త్రీ కాబట్టి, అందులో దేవదాసి కులానికి చెందింది కాబట్టి ఆమె రాయకూడదు. అది అశ్లీలమవుతుంది, అది అవినీతి అవుతుంది. దీనిని పట్టి దాన్ని నిషేధించారు. ఆమె దాని మీద పోరాడుతూనే ఉంది. తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత దాని మీద నిషేధం తొలగిందనమాట. తర్వాత ఇంకా ఇది మీరు ఈ సంఘటన వింటున్నప్పుడు మీకు గుర్తొచ్చే ఉంటుంది. 1990లో స్త్రీలు కవిత్వం రాస్తూ ఉంటే ఈ స్త్రీలు రాసేది నీలి కవిత్వం, వార కవిత్వం, బూతు కవిత్వం, ఒళ్ళు బలిసిన స్త్రీలు రాస్తున్న కవిత్వం అని వీరేశలింగం గారి వారసులు అభ్యుదయ కవుల దగ్గర నుంచి అందరూ కూడా ఎలా ఇచ్చేశారో, వాళ్ళని ఎదుర్కొని స్త్రీలు నీలిమేఘాలు ఎట్లా ప్రచురించారో ఆ రిసౌండ్స్ అంటే చరిత్ర అప్పుడప్పుడు పునరావృతం అవుతూ ఉంటుంది. బెంగుళూరు నాగరత్నమ్మ గారిది మళ్ళీ ఇక్కడ ఆధునిక కాలంలో కూడా పునరావృతం అయిందనమాట. అట్లా ఒక చరిత్ర క్రమం. ఆ తర్వాత ఇక ఈవిడ ఈ పుస్తకాలు రాయటము, సంగీత కచేరీలు చేయటము, సంగీతంలో ఆవిడకి రాని కీర్తి అంటూ లేకుండా ఉండటము. తర్వాత ఆవిడ నిర్మాణాత్మకమైన పనులు కూడా చేయాలనుకుంది. నిర్మాణాత్మకమైన పనుల్లో మొట్టమొదటిది ఏమిటంటే ఆవిడ దేవదాసిగా పుట్టింది, అలాగే ఆత్మగౌరవంతో బ్రతికింది, దేవదాసీలందరినీ ఆర్గనైజ్ చేసింది. అంటే అప్పుడు 2 వర్గాలుగా విడిపోయారు వాళ్ళు. ముత్తులక్ష్మీరెడ్డి నాయకత్వంలో ఈ వృత్తి వద్దు, దీన్ని నిషేధించాలి అని ఒక వర్గం, బెంగుళూరు నాగరత్నమ్మ గారి నాయకత్వంలో దేవదాసీల సమూహం ఇది కొనసాగాలి అని ఒక సంఘం. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఇవన్నీ ఆవిడ జీవితంలో ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఆవిడ త్యాగరాజు అంటే విపరీతమైన అభిమానం. ఈవిడ తన వృత్తిగా తాను నేర్చుకున్నటువంటి జావళీల కంటే త్యాగరాజ కీర్తనల్ని ఎక్కువ ఇష్టపడింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారేమో జావళీలని వాటినన్నిటిని పూర్తిగా వదిలేసి కేవలం ఈ కీర్తనల్ని మాత్రమే ఆవిడ పాడారు. ఇది విచిత్రం అనిపిస్తుంది. అట్లాగే బెంగుళూరు నాగరత్నమ్మ గారు కూడా త్యాగరాజ ఆరాధనోత్సవాలు, అక్కడ త్యాగరాజ సమాధి దగ్గర ఒక గుడి కట్టించటం, ఆ గుడికి కావలసినటువంటి నిధులు సమకూర్చుకోవటం, తనకున్న యావత్ ఆస్తిని 1948వ సంవత్సరానికో ఏమో మొత్తం ఒక విల్లు రాసి ఆ విల్లులో మొత్తం తన ఆస్తులన్నీ త్యాగరాజస్వామి సేవ కోసం, ఆలయం నిర్మించడం కోసం, ఆరాధనోత్సవాల కోసం ఇచ్చేసారు.
ఇచ్చేసి అది దశల వారీగా 21లో మొదలుపెట్టి 49 ప్రాంతాలకి అదంతా నిర్మాణం అంతా ఆవిడ ఒంటి చేత్తో చేసుకుంది. ఆవిడకి ఎవరు సహకరించలేదు. అప్పుడు ఈవిడేంటి త్యాగరాజు గురించి, త్యాగరాజు సద్బ్రాహ్మణుడు, ఈవిడ ఆయన్ని గురించి ఇంత చెయ్యాలా అనే ఒక కోపం, అసహనం. ఆ తర్వాత ఆవిడ ఆ పని చేసింది. కానీ ఆరాధనోత్సవాలు మొదలెట్టిన తర్వాత ఈవిడ్ని పాడనివ్వలేదు 2 సంవత్సరాలు. ఈవిడే మొత్తం చేసింది, ఈవిడే అదంతా ప్రారంభించింది, ఈవిడ్ని పాడనివ్వలేదు. అంటే ఒక బ్రాహ్మణీయ భావజాలం దేన్నైనా ఎట్లా అప్రాప్రియేట్ చేసుకుంటుంది, ఈవిడ కృషినంతా ఎట్లా అప్రాప్రియేట్ చేసుకోవాలని చూసింది. ఈవిడ ఎట్లా దాన్ని ఎదిరించి తర్వాత సంవత్సరం తను పాడగలిగింది అనమాట. అంత పోరాటం ఈవిడ జీవితంలో ఉన్నది. ఊరికే పాడటం అంతే, కచేరీలు చేసుకుంటూ వెళ్ళటం కాదు, సమాజంతో పోట్లాడుకుంటూ వెళ్ళింది, ప్రతి వాళ్ళని ఎదిరించింది. ఏ సంస్కర్త అయినా, ఏ నాయకుడైనా, ఎవరైనా సరే నాగరత్నమ్మ లెక్క చేయలేదు. ఆవిడకున్న శక్తులేంటి? ఆవిడ సంగీతం, ఆవిడ విజ్ఞానం, ఆవిడ మేధస్సు, ఆవిడ సాహిత్య అధ్యయనం. ఈ శక్తులతో ఆవిడ నిలబడి పోరాడి జయించింది. ఆవిడని ఇవాళ స్మరించుకోవటం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. తర్వాత ఇక రెండవ గాయని, హిందుస్థానీ గాయని నైనాదేవి గురించి మాట్లాడుకోవాలి. నైనాదేవి 1917లో, అంటే చరిత్ర చాలా మార్పుకు గురవుతున్న సంవత్సరం అది. 1917 సోవియట్ యూనియన్ ఏర్పడినటువంటి సంవత్సరం అన్నమాట. అప్పుడు జన్మించింది. ఈవిడ ఎలాంటి కుటుంబంలో జన్మించింది? రాజా రామ్మోహన్ రాయ్ గారి శిష్యుడై బ్రహ్మ సమాజ స్థాపనలోనూ దీంట్లోనూ దాన్ని కొనసాగించటంలోనూ చాలా కీలక పాత్ర వహించిన కేశవ చంద్రసేన్ గారి మనుమరాలు. తండ్రి సరళ్ చంద్రసేన్. చాలా పెద్ద కుటుంబం, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కుటుంబం బెంగాల్ సమాజాన్ని. వాళ్ళ ఇంట్లో దేనికి లోటు లేదు. విద్య, సంగీతం, సాహిత్యం, నాటకాలు అన్నీ వాళ్ళ ఇంట్లో బ్రహ్మ సమాజ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పడేవి. ఇవన్నీ ఆవిడికి పోషకాహారంలాగా అందేవి. అంటే నాగరత్నమ్మ గారి నేపథ్యానికి ఇక్కడ నైనాదేవి గారి నేపథ్యానికి అసలు సంబంధం లేదనమాట. ఇద్దరూ 2 భిన్నమైనటువంటి కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చారు. ఈ నైనాదేవి గారికి చిన్నప్పటి నుంచి సంగీతం చాలా ఇష్టం, ప్రాణం. వాళ్ళ ఇంట్లో గొప్ప గొప్ప సంగీతకారులు వచ్చి కచేరీలు చేస్తుంటే ఆవిడది ఎంత ఇదిగా వినేదంటే చెప్పలేం. అది విని వెంటనే తను పాడేసేది. అట్లా ఒకసారి ఒక పెద్ద సంగీత విద్వాంసుడి పాటని వెంటనే పాడటంతో ఆయనే అది విని నేను ఈవిడికి శిష్యురాలిగా తీసుకుంటాను అని కొద్ది సంవత్సరాలు ఆవిడికి సంగీతం నేర్పాడు. ఇంట్లో ఆవిడికి చాలా స్వతంత్రం ఇవన్నీ నేర్చుకోవటానికి. కానీ వాళ్ళు కూడా ఆ రోజుల్లో అక్కడ ఉన్నత కుటుంబాల వాళ్ళు కూడా బయటికి వెళ్ళటానికి, బయట పాడటానికి, బయట నృత్యం చేయటానికి, లేకపోతే సంగీతం పాడటానికి కుటుంబాలు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. అది ఒక అడ్డంకి. ఇలా ఈవిడ సంగీతం నేర్చుకుంటూ ఆ రోజుల్లో అక్కడ తవాయిఫ్లు ఉండేవాళ్ళు. తవాయిఫ్లు అంటే సంగీతం, నృత్యం జీవనోపాధిగా చేసుకుని జీవించేటటువంటి వాళ్ళు అనమాట. ఆ తవాయిఫ్లు వాళ్ళ సంగీతం కూడా ఈవిడికి చాలా ఇష్టంగా ఉండేది. చిన్నప్పుడు 9 ఏళ్ల వయసులో అంగూర్ బాలా అనే ఒక తవాయిఫ్ ఇంటికి వాళ్ళ బాబాయితో రహస్యంగా వెళ్ళి ఆవిడని చూసి ఆవిడ ఒళ్ళో కూర్చుని ఆవిడ పాట విని చాలా ప్రభావితురాలైంది. అది అయిపోయింది. ఇలా జీవితం బాగా గడుస్తున్నప్పుడు 17 ఏళ్లకు ఆవిడకి పెళ్ళైపోయింది. ఇంత భద్రలోకపు సమాజంలో పెరిగిన ఆవిడ, బెంగాలీ ఆవిడికి పంజాబ్లోని రాజవంశస్థుడైన కపూర్తాలా సంస్థానపు రాజుగారి కుమారుడితో వివాహమైంది, రిప్జిత్ సేన్ అనే ఆయనతో. ఇంకా వివాహం అయ్యేసరికి ఇంకా అంత జీవితం అంతా మారిపోయింది. మన రావు బాలసరస్వతి గారిని గుర్తు తెచ్చుకోండి. రావు బాలసరస్వతి గారు అంతే. అప్పటిదాకా సంగీతం, అక్కడ ఒక రాజవంశీకుడితో పెళ్ళవటంతో
అదంతా ఆగిపోయింది. ఈవిడ కూడా చాలా మంచి సంసారం, 4 పిల్లలు పుట్టారు. అక్కడ రాజాస్థానంలో విందులు వినోదాలు అన్నీ ఏర్పాటు చేయటం, వీటిలోనే ఎక్కువ కాలం గడపటం, సంగీతానికి దూరమైంది. వాళ్ళ దగ్గరికి వచ్చి పాడేటటువంటి విద్వాంసులను, తవాయిఫులను పరదాల వెనక నుంచి వాళ్లకు తను కనపడకుండా వాళ్ళని తను చూస్తూ వాళ్ళ పాటలు విని ఆనందించటం మాత్రమే చేసేది. అలా జరుగుతున్నప్పుడు ఆవిడ 35వ ఏట భర్త చనిపోయాడు హఠాత్తుగా. చనిపోయినప్పుడు ఆవిడ మొత్తం జీవితం కుప్పకూలినట్లు అయిపోయింది. ఇంకా ఆ కల్లోలంలో నుంచి, అది నిజంగా ఎవరి జీవితంలోనైనా ఒక శాపం లాంటిది, ఆ శాపాన్ని ఆవిడ వరంగా మార్చుకుంది. కొన్ని రోజులు ఆ కుటుంబ గొడవల్లో చిక్కుకుని ఇంకా ఇవన్నీ నాకొద్దు అని తనకు వచ్చినటువంటి 300 ఎకరాలని పేద రైతులకు పంచేసి, ఆ రాజమహళ్ళనన్నీ వదిలేసి, ఆ నగలన్నింటినీ వదిలేసి, ఆస్తిపాస్తులన్నీ వదిలేసి ఢిల్లీకి వచ్చి 2 గదుల చిన్న ఇంట్లో 2 పిల్లల్ని హాస్టల్లో ఉంచి 2 పిల్లలతో ఉండి మళ్ళీ పాడటం, సంగీతం నేర్చుకోవటం మొదలెట్టింది. అది ఆవిడ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిందనమాట. అంటే స్త్రీలు ఎంత శక్తిమంతులు, ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా ఎలా మార్చుకోగలుగుతారు అనే దానికి నయనాదేవి జీవితం ఒక గొప్ప ఉదాహరణ అనమాట. ఆవిడ ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. ఆవిడ పాడడం నేర్చుకోవటం గొప్ప విద్వాంసుల దగ్గర నేర్చుకున్నది. వాళ్ళందరి పేర్లు ఇవాళ మనం చెప్పుకోవటానికి సమయము లేదు, వాళ్ళ గురించి మనకు అంత తెలియని కూడా తెలియదు ఆ పేర్లు. తర్వాత అప్పుడే అక్కడ ఒక ఇది పెడుతున్నారు, ఏమిటంటే ఒక సాంస్కృతిక కళాకేంద్రం. ఆ కళాకేంద్రానికి తాను మొట్టమొదటి డైరెక్టర్ అయింది నయనాదేవి. అక్కడికి మొత్తం హిందుస్థానీ సంగీతం వాళ్ళు, నృత్యకారులు, కథక్ నృత్యకారులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ, ఈ బిర్జూ మహారాజ్, గురు శంభూ మహారాజ్ కూడా అక్కడికి వచ్చేవాడు. సో వాళ్ళందరి నడుమ ఈవిడ డైరెక్టర్గా ఆ కళాకేంద్రం పనిచేస్తే ఆ మొత్తం సారాన్ని ఈవిడ గ్రహించి తాను ఎదిగింది, తన తోటి కళాకారులందరినీ ఎదిగించింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తవాయిఫ్లని చిన్నప్పుడు విన్న, ఆ అంగూర్ బాలని విన్న ఆవిడికి ఈ టుమ్రీ సంగీతం అంటే, తవాయిఫ్లు పాడే టుమ్రీ సంగీతం అంటే, దాద్రాలంటే, గజల్స్ అంటే చాలా ఇష్టం. అందుకని వాటి మీద కేంద్రీకరించి వాటిని పాడటం, ఆ తవాయిఫ్ల జీవితాలని అర్థం చేసుకోవటం, రసూలన్ బాయి, ఇంకా అంజనీబాయి ఇట్లాంటి తవాయిఫ్లకి అన్ని రకాల సహాయాలు చేయటం, వాళ్ళ గురించి ఎంతో పట్టించుకోవటం చేసింది. ఒకసారి తవాయిఫ్ల సంఘం సభ పెట్టుకుంటూ ఈవిడికి ఆహ్వానం పంపించారు. ఎందుకు పంపించారంటే ఈవిడ కూడా తవాయిఫే అనుకుని. ఇంకోళ్ళకైతే కోపం వచ్చేది, నన్ను తవాయిఫ్ అనుకుంటారు. కానీ ఈవిడ గర్వంగా ఫీల్ అయింది. అబ్బా, వాళ్ళు నన్ను వాళ్ళల్లో ఒక్కళ్ళుగా గుర్తించారు అంటే ఏంటి, వాళ్ళు పాడే సంగీతాన్ని నేనంత చక్కగా పాడుతున్నానన్నమాట, నేనంత బాగా పాడుతున్నాను కాబట్టి వాళ్ళు నన్ను వాళ్ళలో దానిగా గుర్తించారు అని చాలా గర్వపడింది. అట్లా వాళ్ళ చరిత్రలన్నింటినీ, తర్వాత ఈవిడ ఆకాశవాణిలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేసింది. తర్వాత దూరదర్శన్లో సలహా మండలిలో ఉన్నది, పద్మశ్రీ బిరుదు ఈవిడ. తర్వాత తను స్వయంగా ఒక సాంస్కృతిక సంఘాన్ని పెట్టింది, రాగరంగ అనే ఒక సంగీత సంస్థను పెట్టి ఇలాంటి సభలు, అంటే ఒక మెహఫిల్లే పెట్టేది, పెద్ద సభలు పెట్టేది. ఇంకా అక్కడ పాడని వాళ్ళు, అక్కడికి రాని వాళ్ళు ఎవ్వరూ లేరు. భారతదేశంలో కళాకారులు అందరూ వచ్చి పాడారు, ఒకళ్ళనొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆవిడ అంటుందన్నమాట, నా కళ్ళ ఎదుటిగా ఈ బిర్జూ మహారాజు, ఈయన అమ్జద్ అలీ ఖాను వాళ్ళు పెరగటం ఎదగటం నా కళ్ళ ముందు నేను చూశాను అని. అంటే ఎట్లాంటి విద్వాంసులను ఆవిడ తయారు చేసింది ఆ సంగీత కళాకేంద్రంలోనూ, శ్రీరామ్ కళాకేంద్రం ఇప్పుడైతే అది, తర్వాత ఈ రాగరంగులోనూ అంటే చాలా కృషి చేసింది. అలాగే వీళ్ళ చరిత్రలన్నింటినీ అప్పటికే వృద్ధులైపోయినటువంటి అంజనీబాయి,
రసూలన్ బాయి వీళ్ళందరినీ దూరదర్శన్కి తీసుకొచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అనుభవాలు వాళ్ళ సంగీతం అంతా రికార్డ్ చేసి భవిష్యత్ తరాలకి అందించిందనమాట. ఇంత గొప్ప పనులు వీళ్ళు చేశారు. నేను తొందరలోనే ముగిస్తాను, సమయం అయిపోతుంది అనుకుంటాను. సరే, ఇంకా అయిపోయింది, ఇంకొక 5 నిమిషాల్లో. సరే, వీళ్ళిద్దరు ఇంత భిన్న నేపథ్యాలు, భిన్న జీవితాలు, భిన్న స్వరాలు, ఒకళ్ళు కర్ణాటక, ఒకళ్ళు హిందుస్థానీ, ఒకళ్ళు దేవదాసి, ఒకళ్ళు భద్రలోక మహిళ, ఇన్ని ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే భిన్నత్వాన్ని సహించలేని వారిని ప్రతిఘటించాలి. నైనాదేవికి ఎన్నో అవరోధాలు వచ్చినాయి. ఒక భద్రలోక మహిళ ఇలా వచ్చి పాడటమని, ఆవిడ అసలు పేరు నిలినా అనే పేరుని ఆల్ ఇండియా రేడియోలో పాడేటప్పుడు నైనాదేవిగా మార్చుకుందనమాట. ఎందుకంటే ఆ పేరుతో తనకు గుర్తింపొద్దు, ఈ పేరుతో తన సంగీత ప్రపంచంలో రాణించాలి అనుకుని. అట్లా భిన్నత్వాన్ని సహించలేని వారిని ప్రతిఘటించి ముందుకు వెళ్ళాలి అనేది మనం నేర్చుకోవాలి. ద్వేషానికి బదులు ప్రేమనివ్వాలి, అసహనాన్ని సహనంతో ఎదుర్కోవాలి, అసమ్మతిని సమ్మతిగా మార్చుకోవాలి. ఆ నేర్పుని మనం సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా చరిత్ర మనం చూస్తే చరిత్రలో ఇవి స్త్రీలకు మాత్రమే స్వంతమైనటువంటి విద్యలు. అసమ్మతిని సమ్మతిగా మార్చుకోవటం, అసహనాన్ని సహనంతో ఎదుర్కోవటం, ఇవన్నీ స్త్రీలకు చాలా ప్రత్యేకమైన విద్యలు. సంగీతంతో పాటు ఆ విద్య తరాలను దాటుకుంటూ స్త్రీలకు చేరాలి, స్త్రీలు నేర్చుకోవాలి, చరిత్ర నిర్మించాలి. నిర్మించినటువంటి చరిత్రను ఇలా ముందు తరాలకు పరిచయం చెయ్యాలి. మన చరిత్ర మనం రాసుకోవాలి. థ్యాంక్ యూ.